అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పినటువంటి మాటల్లో ఒక పక్క వాస్తవం కనిపించినప్పటికీ కొన్ని సౌకర్యాలు అయితే మాత్రం ఇక్కడ లేవనే మనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే ఈ రన్వేకి సంబంధించినటువంటి కాంపౌండింగ్ వాల్ ఏదైతే ఉందో దానికి సుమారు ఒక 2 కిలోమీటర్లు మేర కూడా ఇంకా పనులు జరగాల్సి ఉంది. అదేవిధంగా కస్టమ్స్ సంబంధించినటువంటి అనుమతులు కూడా రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నెల 7వ తేదీన పనుల పరిశీలన నేపథ్యంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పనులన్నింటినీ కూడా పరిశీలించారు. అయితే తను మాత్రం కుండ బద్దలు కొట్టి త్వరితగతిన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడతామని చెప్పి ఒక పక్క వాళ్ళు చెప్తున్నప్పటికీ అయితే పనులు మాత్రం అంటే ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వే సంబంధించినటువంటి ఒకటి మాత్రమే పూర్తయినప్పటికీ మిగతా సౌకర్యాలు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక పక్క బీచ్ కారిడార్ కూడా జరగలేనటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఇంకా ఈ రోడ్లు అంటే ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను ఎంత త్వరితగతిన అంటే ఒక పక్క కేంద్ర బృందం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ను ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతవరకు జరిగింది అన్న విషయాలను ఇప్పటికే 2 సార్లు వచ్చి పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా కాస్త టైం పడుతుందని చెప్పి ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు పూర్తయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్పుడు మేము వచ్చి దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తామని చెప్పి ప్రారంభోత్సవానికి అనుమతులు ఇస్తామని చెప్పి ఒక పక్క ఆ బృందం కూడా తేల్చినట్టు నేపథ్యంలో 2 సార్లు ఇప్పటికే ఇది వాయిదా పడింది. అయితే ఇక 3వ డేటు ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న సందిగ్ధంలో ప్రయాణికులందరూ కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి విమానాశ్రయాన్ని ఎంత త్వరితగతిన ఎందుకు ప్రారంభిస్తున్నారు, ఎందుకు అంత ఆతృతగా ఉంది అన్న సందిగ్ధంలో ప్రజలందరూ కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.